వెలుగు ఆర్సీబీపై కేసు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్. స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై చర్యలు. ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ, కేఎస్సీఏ మొండిగా వ్యవహరించినట్లు ఆరోపణలు. తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు. వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదని ఫైర్. బెంగళూరు సిపిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం. ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల అరెస్టుకు ఆదేశాలు. ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి వెంటనే మరొకటి 6 నెలల్లో చెల్లింపు. రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్. 12 దేశాల పౌరులపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆయా దేశాల సిటిజన్స్ అమెరికాలోకి రాకుండా నిషేధం విధించింది. మరో 7 దేశాలకు చెందిన పౌరులపై ఆంక్షలు పెట్టింది. ఇవి ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతకంటే ముందు జారీ అయ్యే వీసాలను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ బ్యాన్. ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోకి నవంబర్ 1వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలను అనుమతించరు. హైదరాబాద్లో రఫేల్ విడిభాగాల తయారీ. రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లేజ్ల తయారీ కోసం ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ డసో ఏవియేషన్స్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో వీటిని తయారు చేయనున్నారు. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ. హాజరు కానున్న ఈటెల రాజేందర్. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మృతి. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 2 వీలర్ ఢీకొట్టిన లారీ. ఏపీ జల దోపిడీపై బీజేపీ సైలెన్స్. బనకచర్ల రాయలసీమ ప్రాజెక్టులు, శ్రీశైలం కెనాల్ పనులపై మౌనం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తీవ్ర అస్వస్థత. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి. 40% వైకల్యమున్న పరికరాలు. గైడ్లైన్స్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో. ట్రంప్ వర్సెస్ మస్క్. అమెరికా ప్రెసిడెంట్, బిలియనీర్ మధ్య పెరిగిన దూరం. నమస్తే తెలంగాణ. నైరుతికి బ్రేక్. పెరిగిన హీట్. ప్రతికూల వాతావరణంలో మందగించిన వర్షాలు. రాష్ట్రంలో మళ్లీ అధిక ఉష్ణోగ్రతల నమోదు. 12వ తేదీ తర్వాతే తొలకరి పలకరించే అవకాశం. రిస్క్ చేసి డబ్బును కోల్పోలేం. భారత విద్యార్థులకు ట్రంప్ చుక్కలు. ఆంక్షల పేరిట కత్తి. ఒత్తిడిలో పిల్లలు. భారీగా తగ్గుతున్న ఎన్రోల్మెంట్లు. దాచిన డబ్బులు పోగొట్టుకోలేం. విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన. రైతులపై హత్యాయత్నం కేసులు. 40 మందిపై ఎఫ్ఐఆర్. 17 సెక్షన్లు నమోదు. 12 మంది రిమాండ్. జిల్లా జైలుకు తరలింపు. రాజోలిలో పోలీస్ రాజ్. భయం గుప్పిట్లో ధన్వాడ జనం. చెరియాల్ భూములకు చెర. ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. ఎమ్మెల్యే మాగంటికి తీవ్ర అస్వస్థత. సర్దార్ మరణమే మాగంటిని కలిచివేసింది. డిఎన్ఏ ఉద్యోగులు ఉసూరు. ఇంకోటి 6 నెలల తర్వాతట. అంటే ఎప్పటికీ 4 పెండింగ్లోనే. ఉద్యోగులను సర్కార్ మోసం. టీఆర్సీ ఊసులేదు. ఇచ్చింది ముక్కుబడి డిఎన్ఏ. కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ ఫైర్. డీజీపీపై ఎస్హెచ్ఆర్సీ సీరియస్. రాజేంద్ర నగర్ పిఎస్లో యువకుడి మరణంపై నోటీసులు. పోలీసుల వేధింపుల కారణంగా యువకుడి మృతి. 2 వారాల్లో నివేదికకు ఆదేశాలు. బనకచర్ల ప్రాజెక్టు అనవసరం. రైతులకు ఎలాంటి మేలు జరగదు. ప్రాజెక్టు వెనుక ఎన్డీఏ సర్కార్ కుట్ర. కమిషన్ల కోసమే తెరపైకి తెచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులను వదిలేసి బనకచర్లపైనే దృష్టి ఎందుకు? సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇందిరమ్మ ఇల్లు మాకెందుకు ఇవ్వరు? కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు. ఎమ్మెల్యే మనుషులకే ఇండ్లు మంజూరవుతాయి. అవి ఎమ్మెల్యే కోట. సర్కారుకు సంబంధం లేదు. ఎంపిక చేసే అధికారం కలెక్టర్ కూడా లేదు. అధికారులమే అయినా మాకు సంబంధం లేదు. హౌసింగ్ పీడీ ఫోన్ సంభాషణ ఆడియో వైరల్. ఆదాబ్ హైదరాబాద్. తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి హెచ్ఆర్సీ నోటీసులు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక యువకుడి మృతి అంటూ మీడియా కథనాలు. యువకుడి మృతిని సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు. ఉద్యోగులకు 2 డిఏలు. ఇప్పుడు 1 డిఏ, 6 నెలల్లో మరో డిఏ చెల్లిస్తాం. నిధుల సమీకరణపై తీవ్రంగా దృష్టి సారించాలి. ప్రతి వారం రెవెన్యూ మొబిలైజేషన్ కమిటీ భేటీ. రఫేల్ విడిభాగాల తయారీ ఇక స్వదేశంలోనే. కాలుష్య రహిత తెలంగాణ కొరకు కృషి చేద్దాం. మావోయిస్టులకు మరో భారీ దెబ్బ. ఎన్కౌంటర్లో మరో అగ్రనేత సింహాచలం మృతి. రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిన కేసీఆర్
7.7% వృద్ధితోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ. హరితహారం కింద 250 కోట్ల మొక్కలు నాటిన ఘనత కేసీఆర్దే. రెడ్ పింక్ బుక్ల పేరుతో బెదిరింపులు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ బెదిరించే వాళ్లే. మాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. పాక్తో అమెరికా మాట్లాడితే అది వారి వ్యక్తిగత విషయం. కాల్పులు చేయడం, విరమించడం భారత్ సొంత నిర్ణయం. దేశ రాజకీయాలు వేరు. విదేశాల్లో మేం భారతీయులం. పరోక్షంగా రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన శశి థరూర్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తీవ్ర అస్వస్థత. గుండెకు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది. ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు త్వరలోనే కోలుకుంటారని ప్రకటన. భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు. 5,000కు చేరిన యాక్టివ్ కేసులు. 24 గంటల్లో 7 మృతి. అత్యధికంగా కేరళలో 1,487 యాక్టివ్ కేసులు. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. ఆజ్ కీ బాత్. జూన్ మాసం వచ్చేసింది. జోలె పట్టుకొని కొత్త బుచ్చగాళ్ళు ఇంటింటికి ప్రచారం చేస్తుర్రు. వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది పచ్చి నిజం. మా కాలేజీలో చేరండి, మా స్కూల్లో చేరండి, మీ పిల్లలకు మా తరపున ఇంత ఆఫర్, అంత ఆఫర్ అంటూ జోలె పట్టుకొని 4 పాంప్లెట్లు వేసుకొని రోజు గల్లీల్లో వర్షాకాలపు ఆరుద్ర పురుగుల్లాగా వివిధ ప్రైవేటు కళాశాల, పాఠశాలల యాజమాన్యాలు మోపై ఇటీవల కనిపిస్తున్నారు. తల్లిదండ్రులారా, ఇలాంటి బట్టేబాజ్ యాజమాన్యాల మాయమాటలకు బలై మీ పిల్లల భవిష్యత్తును బలికాకుండా జాగ్రత్త పడండి.